డయేరియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలి, ఎలాంటి ప్రక్రియలని యూస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంతో బయటపడగలుగుతాము అనే దానిపై చర్చించబోతున్నాము. ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి స్ట్రెస్ ఒక ముఖ్యమైన కారణము. ఈ స్ట్రెస్ని తగ్గించడానికి మనము ఫార్వర్డ్ బెండ్స్ ఆసనాలను యూస్ చేసినట్టయితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ ఫార్వర్డ్ బెండ్లో మనము ఈరోజు చేసే ఆసనము పశ్చిమోత్తానాసనము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో, ఈ ఆసనంలో ఎలాంటి వేరియేషన్స్ చేయొచ్చో, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో దానిపై మనము చర్చించబోతున్నాము. మనము ఈ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు విరోచనాలు అవ్వడము, మళ్ళీ వెళ్ళడము, వాష్రూమ్కి వెళ్ళడము ఇలా అయిన దాంతో మన శరీరానికి చాలా వీక్నెస్ అనేది అవుతుంది. ఇలా మన శరీరానికి చాలా వీక్నెస్ అయినప్పుడు మనము నీరసంగా భావించడము, తల తిరగడము అనేది కూడా అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము నిలబడి చేసే ఆసనాలు చేయలేము కాబట్టి కూర్చొని చేసే ఆసనాలు చేసినట్టయితే బాగుంటుంది. అయితే ప్రాబ్లం ఉన్నప్పుడేనా మనం ఇలాంటి ఆసనాలు చేయాలి? కాదండి. ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఒకవేళ మీరు ఈ ఆసనాలు చేసినట్టయితే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యోగా ప్రాబ్లమ్స్ని నివారించడానికి తయారు చేయబడింది కాబట్టి ఈ ఆసనాలని ముందుగా ప్రతిరోజు మనం చేసినట్టయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండిపోతాయి. మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చున్నాము. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు ముఖ్యంగా కూర్చునే ఆసనాలు వార్మప్లో వాడచ్చు. కానీ ఈ ఆసనాలు చేసే ముందు మనం వార్మప్ చేసి స్టాండింగ్ ఆసనాలు చేసి దాని తర్వాత పడుకునే ఆసనాలు చేసి అప్పుడు కూర్చునే ఆసనాలు చేసినట్టయితే చాలా మంచిది. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేసి కాళ్ళని బాగా ఆడించాలి. దాంతో కాళ్ళల్లో స్థిరత్వము, పటుత్వం అనేది పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచడానికి ఈ విధంగా మనము కాళ్ళ కండరాలని ఆడించాలి. మనము కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగి పృష్ఠభాగాలని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేసి చేతులని పైకి చేసి కూర్చుందాము. ఇలా చేతులని పైకి చేసి చెరో వైపు నుంచి కిందికి తీసుకొని రావడము, మళ్ళీ పైకి చేయడము ఇలాంటి వార్మప్ ఆసనాలను చేయవచ్చు. ఇలా వార్మప్ చేయడం వలన మన వీపు నిటారుగా అవుతుంది, అలానే పొట్టలో కూడా స్థిరత్వం అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ విధంగా చేతులని పైకి కిందికి చేసిన తర్వాత మనము కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి చేసి సైడ్లో స్ట్రెచ్ అవుతాము. మళ్ళీ రెండో వైపు స్ట్రెచ్ అవ్వండి. ఫస్ట్ సైడ్ స్ట్రెచ్ అవుతాము, స్ట్రెచ్ సెకండ్ సైడ్ స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ స్ట్రెచ్ చేస్తూ వీపుని లాటరల్గా కూడా బెండ్ చేద్దాము. దాని తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు చేసి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ రెండు చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కొన్నిసార్లు మనము ట్విస్ట్ అయిన తర్వాత అప్పుడు చేతులని పైకి చేసి మనము కొద్దిగా ముందు బెండ్ అవుదాము. ఇలా ముందుకు బెండ్ అయినప్పుడు కాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని పట్టుకోలేకపోయినా ఎక్కడ మీకు వీలవుతే అక్కడ పట్టుకోండి. అలా పట్టుకొని మన మోకాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టాలి. మోకాళ్ళని సూటిగా చేసి తొడ కండరాలని బిగించాలి. అలా బిగిస్తూ మోచేతులని బెండ్ చేయండి. బెండ్ చేసేసి తలని మోకాళ్ళకి తాకేలాగా తీసుకెళ్ళి వీపుని బాగా గుండ్రంగా చేయాలి. ఎప్పుడైతే మనం వీపుని బాగా గుండ్రంగా చేస్తామో ఇక్కడ మనము ఉడియాన బంధాన్ని వేయడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. పొట్ట కండరాలని లోపటికి బాగా బిగించినట్టయితే ఈ యొక్క ఉడియాన బంధము ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఉడియాన బంధనం చేయడం వలన మన పొట్టలో ముఖ్యంగా పుత్తి కడుపులో ఉండే కండరాలు, మన తొడలో ఉండే కండరాలు, పృష్ఠ భాగాలలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడి మూలబంధం, ఉడియాన బంధం రెండు ఈ ఆసనంలో అవుతాయి. అలా రెండు బంధాలని మనము ఈ ఆసనంలో వేయగానే ఆ యొక్క కండరాలపై బాగా ప్రభావం చూపించి ఆ యొక్క కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయి.
ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఆ యొక్క కండరాలకి ఎక్సర్సైజ్ అనేది దొరుకుతుంది, కాబట్టి అవి ఆరోగ్యంగా తయారవుతాయి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఇక్కడ మనము కళ్ళని మూసివేసి కూడా ఉండవచ్చు. ఇక్కడ మనము కళ్ళని మూసివేసి ఉండడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఎప్పుడైనా కళ్ళు ఓపెన్ చేసి పెట్టగానే మన మైండ్లో, బాడీలో చాలా టెన్షన్స్ అనేవి పెరుగుతుంటాయి అన్నమాట. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళని మూసివేయగానే మనము రిలాక్స్ అయిపోతాము కదా. అయితే ఇక్కడ అలాంటి ఫార్వర్డ్ అండ్ ఆసనాలు చేసేటప్పుడు కళ్ళని మూసివేసి ఎక్కువ సమయం పాటు ఆసనం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా ఎక్కువ సమయం పాటు ఆసనంలో మనం ఉన్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఇలాంటి ఫార్వర్డ్ బెండ్స్లో ఈ యొక్క పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నార్మల్గా యాక్టివేట్ అయిపోతుంది. నెమ్మదిగా చేతులని పైకి చేసి పైకి వచ్చేసి పొట్టని లోపలికి బాగా బిగించి మళ్ళీ ఈసారి ముందుకు బెండ్ అవ్వండి. ఈసారి ముందుకు బెండ్ అయినప్పుడు మనం పాదాలని ఏదో విధంగానైనా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా పాదాలని పట్టుకొని మనము మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ తలని కిందికి తీసుకెళ్లకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇలా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ ఉండాలి. దీంతో ఏమవుతుంది, మన వెన్నుముక కింది భాగంలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. వెన్నుముకలో బాగా స్ట్రెచ్ అయినప్పుడు పొట్ట కండరాలు బిగిసిపోతాయి. కాలు కింది భాగంలో కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది. కాలు కింది భాగంలో బాగా స్ట్రెచ్ వస్తే తొడ పైనున్న భాగంలో కాంట్రాక్షన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఒక కండరాన్ని మనము స్ట్రెచ్ చేస్తామో దానికి ఆపోజిట్గా ఉండే కండరాన్ని బాగా బిగిసిపోతుంది. పొట్ట ఇంకా తొడ కండరాలు బిగిసినట్టు అవుతే దాంట్లో మధ్యలో ఉండే గుహ భాగం కండరాలు కూడా బిగిసిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆసనంలో కూడా, ఈ యొక్క వేరియేషన్లో కూడా ఉడియాన బంధం అనేది న్యాచురల్గా అవుతుంది. ఈ యొక్క కండరాలని బిగిసి పెట్టండి. బాగా బిగిసి పెడుతూ తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కళ్ళని మూసివేసి ఉండవచ్చు. ఈ యొక్క వేరియేషన్ని మనము మోడర్న్ యోగాలో చేస్తాము. ప్రాచీన యోగా పద్ధతిలో ఈ ఆసనాన్ని గుండ్రంగా చేస్తాము. ఈ విధంగా చేసిన తర్వాత చేతులని బాగా పైకి చేసి వీపుని బాగా స్ట్రెచ్ చేస్తాము. అలా చేసి చేతులని కింద పెట్టేసేయండి. కింద కూర్చోలేని వాళ్ళు, అలానే లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయలేరు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆసనం చేయగలుగుతారు, పాదాలని నార్మల్గా సుఖాసనంలో పెట్టండి. సుఖాసనంలో కూర్చొని సుఖాసనంలో కూడా మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అవుతామో ఇక్కడ కూడా మన పొట్ట కండరాలని బాగా బిగిసేలాగా చూసుకోవాలి. అలా పొట్ట కండరాలని బిగిసి పెడుతూ తలని కిందికి తీసుకొని వచ్చేసి తలని భూమికి తాకడానికి ప్రయత్నించాలి. మోచేతులని కూడా కొద్దిగా దూరంగా చేసి మోచేతులని కూడా కింద పెట్టవచ్చు. పొట్ట కండరాలని బిగిసి పెడుతూ తలని కిందికి చేస్తూ మనం ఇక్కడ ఉన్నట్టయితే మనకు ఈ యొక్క ఆసనం కూడా చాలా చాలా మేలు చేస్తుంది. అయితే చేయలేని వాళ్ళు ఇలాంటి ఆసనము, చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు పశ్చిమోత్తానాసనము చేయవచ్చు. అన్ని ఫార్వర్డ్ బెండ్స్ ఈ యొక్క ప్రాబ్లంతో సొల్యూషన్ తీసుకొస్తాయండి. అన్ని ప్రాబ్లమ్స్ కొంతవరకు ఈ యొక్క ప్రాబ్లమ్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఈ విధంగా ఆసనాలను చేసి మనము నార్మల్గా రిలాక్స్ అయిపోవచ్చు. పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనం చేస్తే చాలా మంచిది. పాదాలని ముందుకు తెచ్చి మోకాలని ఫోల్డ్ చేసి మ్యాట్పై పాదాలని పెట్టండి. ఇలా పెట్టి చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళాలి. తొడలని కొద్దిగా దూరంగా పెట్టాలి. పాదాలని కూడా మ్యాట్పై ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి లేపండి. ఇలా పృష్ఠభాగాలని బాగా పైకి లేపడం వలన, తలని కొద్దిగా వెనకాలకి చేయడం వలన, నడుముని బాగా పైకి చేయడం వలన, పృష్ఠభాగాలని స్క్వీజ్ చేయడం వలన ఈ యొక్క ఆసనము ఏ కండరాలనైతే మనం కాంట్రాక్ట్ చేసామో ఆ కండరాలని ఇక్కడ రిలాక్స్ చేస్తుంది. ఏ కండరాలనైతే మనము అక్కడ కాంట్రాక్ట్ చేసామో ఇక్కడ ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి.
ఏ కండరాలు అక్కడ రిలాక్స్ అయ్యాయో ఆ కండరాలు ఇక్కడ కాంట్రాక్ట్ అవుతాయి. అంటే నడుము పృష్ఠభాగం, నడుము పొట్ట భాగంలో ఉండే కండరాలు ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాయి. నెమ్మదిగా కిందికి వచ్చేసి ఇక్కడ కూర్చోండి. ఈ యొక్క పూర్వోత్తనాసనము చేసేటప్పుడు మనము కొంతవరకు పొట్ట కండరాలని బిగించి పెట్టినట్టు అయితే ఈ యొక్క ఆసనము మనకు చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. పశ్చిమోత్తనాసనం చేసిన తర్వాత జనరల్గా మనకు నడుములో ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ ఆసనం చేస్తే మనకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత కౌంటర్ ఆసనం కూడా చేసి అప్పుడు మనము రిలాక్స్ అయిపోవాలి. పశ్చిమోత్తాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన శరీరం పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే డయేరియా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. ఇలాంటి పశ్చిమోత్తనాసనం, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసేటప్పుడు మనము తొందరగా చేయకూడదు. మనము నిదానంగా ఎక్కువ సమయం పాటు ఈ యొక్క ఆసనము మన ఇంటర్నల్ ఆర్గన్స్ పై పనిచేసేలాగా చేయాలి. ఎప్పుడైతే యోగా మనము నిదానంగా బ్రెత్ పై కాన్సన్ట్రేట్ చేస్తుంటామో ఆ యొక్క ఆసనాలు డీపర్గా, ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళి మనని లోపటి నుంచి హీల్ చేస్తాయి. ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండి ఈ యొక్క ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని మీరు పొందండి.